నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను కుందా హాస్పిటల్లో ఉన్నాను. మరి కన్సల్టెంట్ ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కుందా శ్రీధర్ గారితో మాట్లాడబోతున్నాను. డాక్టర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆస్టియోపోరోసిస్ ఎముకల బలహీనత ఈ మధ్య ఏజ్తో సంబంధం లేదు, అందరిలో కనిపిస్తుంది ఈ ప్రాబ్లమ్. కొంతమంది కొంతసేపే కూర్చుంటారు, లేవగానే కాలు పట్టేసింది, చేయి పట్టేసింది, ఇలా నొప్పి అనేది ఫేస్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది సార్? ఆస్టియోపోరోసిస్ యాక్చువల్లీ చాలా ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉందండి. బట్ మనకు అనిపించిన దానికన్నా, మనం చూస్తున్న దానికన్నా, మనం వినేదానికన్నా కూడా ఈ ఇన్సిడెంట్స్ సొసైటీలో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎవరు కూడా అదే పనిగా ఆస్టియోపోరోసిస్ నా ఎముకల బలం ఎంత ఉందని తెలుసుకోవాలని టెస్ట్ చేయించుకోవడానికి ఎవరు అంత వాలంటరీగా ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకోరు. అవేర్నెస్ తక్కువ. ఆ టెస్ట్లు అంటూ బాగా జరిగితే ర్యాండమ్గా 100 మందిని మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనం వాళ్ళ ఎముకల బలం ఎంత ఉందో టెస్ట్ చేస్తే అందులో చాలా మందికి సర్ప్రైజెస్ ఉంటాయి. వాళ్ళ వయసుకు ఉండాల్సిన ఎముకల బలం కన్నా వాళ్ళ ఎముకల బలం తక్కువ ఉంటుంది. దాన్ని మనం తీసుకోరు అంటాం. అంటే వాళ్ళ ఏజ్ రిలేటెడ్గా వాళ్ళ బోన్స్ స్ట్రెంత్ ఉండాల్సిన అంతలో ఎంత ఉంది అంటే యావరేజ్ ఏజ్ ఒక 40 ఏళ్ల మనిషి, 40 ఏళ్ల వాళ్ళు 100 మందిని తీసుకుంటే వాళ్ళందరూ ఈ ఎముకల బలం ఉందని ఒక యావరేజ్ తీసుకుంటే దాంతో పోలిస్తే ఈ పర్టికులర్ 40 ఏళ్ల మనిషికి ఎంత ఉంది ఎముకల బలం, 40 వచ్చు 50 అంటే వాళ్ళ ఏజ్తో కంపేర్ చేస్తే దాన్ని మనం తీసుకోరంటాము. అసలు ఆ అవేర్నెస్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మన ఎముకల బలం ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఒక ఫ్రాక్చర్ అయినప్పుడు, కింద పడ్డప్పుడు, లేదా యాక్సిడెంట్ అయినప్పుడు, లేదా పెద్ద సిగ్నిఫికెంట్ వెలాసిటీ లేదా సిగ్నిఫికెంట్ ఫోర్స్ లేకుండానే జస్ట్ ఒక మెట్టు జారితేనే ఫ్రాక్చర్ అయిపోవడం, లేదా ఒక మెట్టు ఎక్కితే లేదా జస్ట్ లైట్గా కింద పడితేనే ఫ్రాక్చర్ అయిపోవడం చాలా ట్రివియల్. కొన్నిసార్లు అయితే అంటే ప్యాథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటాము. ఎముకల్లో బలం బాగా తక్కువ ఉండటం వల్ల మంచం మీద నుంచి ఎక్కి దిగినప్పుడు, మంచం మీద లైట్గా గట్టి కూర్చున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి. అలానే పిల్లల్లో కూడా కొన్ని కంజెనిటల్ కండిషన్స్ వల్ల కూడా ఎముకలు ఈజీగా ఫ్రాక్చర్ అవుతుంది. కొన్నిసార్లు ఒకే పేషెంట్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫ్రాక్చర్ ఉంటూ ఉంటాం, అలా కూడా చూస్తూ ఉంటాం చిన్నపిల్లలు. అలా 4 ఏళ్ల పాటు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఫ్రాక్చర్ ఉంటుందంటే దేర్ ఇస్ సమ్ కంజెనిటల్ కండిషన్స్ కూడా ఉంటాయి. వాళ్ళ ఎముకల బలంకి సంబంధించి కొన్ని కండిషన్స్ పికప్ చేయాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది ఎంతవరకు రివర్సిబుల్ అనేది తర్వాత, బట్ అట్లీస్ట్ వీ షుడ్ పికప్ దట్ కండిషన్ అండ్ గివ్ ద ట్రీట్మెంట్ అకార్డింగ్లీ. సో ఏజ్ రిలేటెడ్గా కూడా ఈ ఆస్టియోపోరోసిస్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎందుకు పర్టికులర్గా ఇంపార్టెంట్ అంటే మెనోపాజ్ తర్వాత ఫిమేల్ పాపులేషన్ వాళ్ళకి చాలా ఎముకల బలం బాగా తగ్గిపోతుంది. ఎముకలు అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ విత్డ్రా అయిపోవడం వల్ల అవన్నిటి కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్కి ఎముకల మీద మంచి పాజిటివ్ రోల్ ఉంటుంది. అంటే ఎముకల బలాన్ని మెయింటైన్ చేసే యాక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ విత్డ్రా అయిపోతాయో మెనోపాజ్ అప్పుడు వాళ్ళ ఎముకల బలం అప్పుడు ఆ పర్టికులర్ ఫ్యూ ఇయర్స్లో డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే అది వెంటనే బయటపడదు. అది 48 అప్పుడు యావరేజ్ ఏజ్ మెనోపాజ్ 48 అని మనం అనుకున్నప్పుడు 48-50 మధ్యలో ఎముకల బలం బాగా తగ్గిపోతుంది. కానీ అది బయటపడేది 62-65 అప్పుడు బయటపడుతుంది. అంటే ఏదో చిన్న ఇంజరీకి, చిన్న ఫోర్స్కి వాళ్ళకి రిస్ట్ ఫ్రాక్చర్ అయిపోవడం, ముఖ్యంగా మెనోపాజ్ వల్ల కానీ ఆస్టియోపోరోసిస్ వల్ల కానీ ఎక్కడ ఎముక వీక్గా ఉంటాయి, లైక్ రిస్ట్ దగ్గర ప్రాక్సిమల్ హ్యూమరస్, నెక్ ఆఫ్ హ్యూమర్ అంటాం, అంటే తుంటి దగ్గర, ఇక్కడ ఇప్పుడు ఇది తుంటి మోడల్, తుంటి దగ్గర ఈ 3 బోన్స్ పర్టికులర్లీ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ వల్ల చాలా కామన్. సో ఎంత బోన్ స్ట్రెంత్ ఉంది అనేది రెగ్యులర్గా మేము BMD క్యాంప్స్ అవి బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఎముకల సాంద్రత పరీక్ష అంటాం. ఆ బోన్ మినరల్ డెన్సిటీ క్యాంప్స్ పెట్టినప్పుడు, ఫ్రీ క్యాంప్స్ అవి పెడుతూ ఉంటాం. పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి పేషెంట్స్కి మెసేజ్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల వాళ్ళ ఎముకల బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దానివల్ల దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. ఓన్లీ డైట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్. సో ఈ డైట్లో కూడా విటమిన్ డి సోర్స్ ఏంటి, కాల్షియం రిచ్ డైట్ ఏంటి, అలానే ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సింది. విటమిన్ డి మెయిన్గా ఎండలో ఉంటుంది. పొద్దున పూట మనం అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ అన్నా కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయ్యే విధంగా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసామంటే విటమిన్ డి చర్మంలో విటమిన్ డి తయారవుతుంది. దానివల్ల కాల్షియం అనేది మనం తీసుకునే కాల్షియం అబ్జర్వ్ అవుతుంది, గట్లో కిడ్నీస్ దగ్గర రిటైన్ అవుతుంది, బోన్ దగ్గర డిపాజిట్ అవుతుంది. అంటే 3 చోట్ల దాని యాక్టివిటీ ఉంటుంది. సో విటమిన్ డి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆస్టియోపోరోసిస్ కారణాలు ఏజ్ రిలేటెడ్గా కారణాలు అంటే దాన్ని మనం ఏజ్ దాని తగ్గట్లు ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం, దాని తగ్గ జాగ్రత్తలు పాటించడం చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ. ఓకే సార్, ఈ ప్రాబ్లం వల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో మెయిన్ ప్రాబ్లమ్ అసలు ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్ అయ్యేదే ఫ్రాక్చర్ అయినప్పుడు. అది మాకు చాలా బాధ వేస్తుంది. ఎముకలు కొంచెం చాలా డొల్లగా ఉంటాయి, ఫ్రాక్చర్ అయ్యి వస్తారు. అంటే దే షుడ్ హావ్ పిక్డ్ అప్ దట్ ప్రాబ్లమ్ లాంగ్ అగో అనమాట. అంటే ఒక 4-5 ఏళ్ల క్రితం వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, స్టార్ట్ అయి ఉంటుంది. కానీ వాళ్ళు రావడం ఫ్రాక్చర్ అయితే కానీ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఉండదు. దానివల్ల అప్పుడు ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి.
అది చాలా డెలికేట్ సిచ్యువేషన్ ఉంటుంది. కొన్నిసార్లు సర్జరీ చేసేటప్పుడు కూడా అసలు డ్రిల్ చేస్తున్నప్పుడు బోన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అది కూడా మాకు తెలిసిపోతూ ఉంటుంది బోన్స్ కింద అనేది. సో ఆ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఫ్రాక్చర్ వచ్చినప్పుడు వేలకు ఖర్చు పెట్టడం కాదు, ఫ్రాక్చర్ అవ్వకుండా మనం ఎముకల బలం ఎలా పెంచుకోవాలనేది అందరికీ అవేర్నెస్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డైట్ పరంగా కానీ, ఫిజికల్ యాక్టివిటీ పరంగా కానీ, అండ్ విటమిన్ డి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే డాక్టర్ గారు, నేను హాస్పిటల్కి మన షూట్ కోసం వస్తుంటే నాకు బోర్డు కనిపించింది, ఈ బోన్ టెస్ట్ కోసం ఫ్రీగా మేము టెస్ట్ చేస్తాము అని. దీనివల్ల ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను? తప్పకుండా. ఇప్పుడు మనం టీ స్కోర్ అంటాము, అంటే ఇందాక నేను చెప్పినట్లు ఒక 50 ఏళ్ల మనిషి 50 ఏళ్ల వాళ్ళకి బోన్ స్ట్రెంత్ ఉందని మిగతా 50 ఏళ్ల వాళ్ళ మనిషి వాళ్ళతో కంపేర్ చేస్తే తెలుసుకోవాలి. అప్పుడు ఆ టీ స్కోర్ కనుక -1.5 కన్నా ఎక్కువ ఉంటే పర్వాలేదు. -1.5 కన్నా కొన్నిసార్లు -3, -3.5 కూడా చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ బోన్ స్ట్రెంత్ చాలా చాలా తక్కువ ఉందని అలా పికప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా స్క్రీనింగ్ అంటాము. ఆ స్క్రీనింగ్ చేసినప్పుడు, విఎండి స్క్రీనింగ్ చేసినప్పుడు వాళ్ళ బోన్ స్ట్రెంత్ తెలిసినప్పుడు దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని ఆ జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మనం వాళ్ళు గైడ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బిఎండి క్యాంప్స్ని అందరూ ఉపయోగించుకుని ఆ స్క్రీనింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ బోన్ స్ట్రెంత్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏదో ఫ్రాక్చర్ అయినప్పుడే కాకుండా ఇలాంటి ఫ్రీ క్యాంప్స్ వల్ల చేయించుకుంటే వాళ్ళలో కొంచెం ముందుగానే అవేర్నెస్ పెరుగుతుంది, ముందుగానే ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో దీన్ని ఎలా నివారించుకోవచ్చు అంటారు మరి? ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ అండి. అంటే యూజువల్లీ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది, ఒబీస్ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. ఒబేసిటీకి బోల్డ్ కారణాలు, ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్కి బోల్డ్ కారణాలు. అవన్నీ కాదు, ముందు హెల్త్ కాన్షియస్గా మనం బిఎంఐ ఎలా ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉంది, మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం, మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, వీటన్నిటికీ బోన్ స్ట్రెంత్కి రిలేషన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఒబీస్గా ఉండి లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా చేయని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బోన్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. ఏజ్ ఎక్కువ ఉండి మెనోపాజ్ తర్వాత వాళ్ళు, ఇలా ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ కండిషన్స్. అండ్ విదిన్ 4 walls ఏసీ గదుల్లోకి కూర్చుని ఉండటం వల్ల ఎండకి ఎక్స్పోజర్ తగ్గిపోవడం వల్ల, ఒకప్పుడు అంటే ఎక్కడైనా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఒక నిమిషంలో బైక్ వేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. దానివల్ల మనకి అడిక్వేట్ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది కూడా తగ్గిపోయింది. అండ్ ఉన్న వర్క్ ప్లేస్లో కూడా విదిన్ 4 walls విదిన్ ఏసీలో కూర్చుని వర్క్ చేసి, ఇప్పుడు ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్స్, ఎందుకు మా వర్కే అనుకోవచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరైనా సరే సన్లైట్కి ఎక్స్పోజర్ తగ్గినప్పుడు, విటమిన్ డి సింథసిస్ స్కిన్లో తగ్గినప్పుడు ఆబ్వియస్లీ మజిల్ స్ట్రెంత్, బోన్ స్ట్రెంత్ తక్కువగానే ఉంటుంది. దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. దానికి ఒకటే మార్గం, అడిక్వేట్ సన్లైట్ ఎక్స్పోజర్, డైట్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, ఈ బోన్ టెస్ట్ అనేది మనం ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి? అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్. అది ఒక 55 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, 40 దాటిన వాళ్ళు 2-3 ఇయర్స్కి ఒకసారి చేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఈ కుంద హాస్పిటల్ గురించి ఏం చెప్తారు సరే? అంటే చాలా మందికి తెలియాలి, చాలా మంది ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ అనుకుని ఉంటారు, రావాల్సిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి కుంద హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. కుంద హాస్పిటల్, మన కుంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. నేను డాక్టర్ కుంద శ్రీధర్ని. మనది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆర్థోపెడిక్ సర్జన్, నేను ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ని. ఆల్మోస్ట్ అంటే నేను లెక్కబట్టాను యూజువల్లీ, కానీ మోర్ దాన్ 10,000 సర్జరీస్ అలా చేస్తున్నాను. అండ్ అందులో మోర్ దాన్ 1,000 సర్జరీస్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్. సో ఈ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీకి సంబంధించి, లేదా ట్రామా సర్జరీస్ సంబంధించి, లేదా ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ అండ్ స్పైన్ సర్జరీస్ సంబంధించి వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. హై అండ్ ఆపరేషన్ థియేటర్, లామినర్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, దానికి అటాచ్డ్ ఐసీయూస్ ఉన్నాయి, సింగిల్ రూమ్స్, అవి డీలక్స్ రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎక్విప్మెంట్ పరంగా వీ హ్యావ్ ద హై అండ్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్. అండ్ టెక్నిక్స్ కానీ, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, వీ యూస్ ద హై అండ్ వన్స్. అట్ ది సేమ్ టైం అందరికీ అందుబాటు ధరల్లో ఉండే విధంగా మనం దాని తగ్గట్లు ప్రణాళికను నిర్వహించాము. అలానే ఇది ఆర్థోపెడిక్స్ పరంగా జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్, తర్వాత యూరాలజీ సర్జరీస్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, గైనిక్ డిపార్ట్మెంట్, గైనిక్ సర్జరీస్, ల్యాపిస్టెక్టమీస్, ఇవన్నీ సర్జరీస్ కూడా జరుగుతున్నాయి మన దగ్గర. ఫిజిషియన్ కన్సల్టేషన్స్, కార్డియక్ కన్సల్టేషన్స్, న్యూరో నెఫ్రో కన్సల్టేషన్స్, ఇవన్నీ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. సో అన్ని రకాలుగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అండ్ అందరూ అన్ని రకాల సేవలు వినియోగించుకుంటున్నారు, ఇంకా ఫర్దర్గా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఇకపోతే మా క్యాప్షన్ అత్యాధునిక వైద్యం అందుబాటు ధరల్లో అని, ఎందుకంటే అది ఇంపార్టెంట్. ఇప్పుడు మన డాక్టర్ షుడ్ బి అఫోర్డబుల్, యాక్సెసిబుల్గా ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి. అందుకని మనం ఇక్కడ మన టారిఫ్స్ కానీ, మన ప్యాకేజెస్ కానీ, లేదా మనకి పేషెంట్కి
వీలైనంత బడ్జెట్లో చేసే ఆలోచనగా మనం చేస్తాం. ఓకే డాక్టర్ గారు, మరి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఏమైనా? ఇప్పుడు మన దగ్గర జరిగే సర్జరీస్ కానీ లేదా మెడికల్ మేనేజ్మెంట్ కానీ దేనికైనా కూడా మనకి దాదాపు ఒక 35 వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ ఉన్నాయండి. అందులో మెయిన్ కామన్ గా మనం స్టార్ హెల్త్ కానీ, మెడిఎసిస్ట్ కానీ, FHPL కానీ ఇవన్నీ కూడా 35 దాకా హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ ఉన్నాయి. సో యూజువల్లీ ఆ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళందరికీ, ఆ లబ్ధిదారులందరికీ కూడా యూజువల్లీ దాదాపు క్యాష్లెస్ ఫెసిలిటీస్ అనేది మన దగ్గర అవకాశం ఉంది. ఓకే, అవైలబిలిటీ ఉంది. సో ఆలోచించకుండా మన ట్రీట్మెంట్ కోసం అయితే ముందు క్యాష్లెస్ ట్రీట్మెంట్ సంబంధించిన అవకాశం మన హాస్పిటల్లో దాదాపు 35 హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. దీనికి మనం ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు చాలా మంది కూడా హాస్పిటల్కి రావాలనుకుంటారు, అనుకున్నా కూడా కొన్ని డౌట్స్ అనేవి వాళ్ళలో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, అక్కడే వాళ్ళు క్లారిఫై చేసుకొని డైరెక్ట్గా హాస్పిటల్కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ, నమస్తే.